మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హామీలన్నీ కూడా గంగలో కలిసినాయి. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా కేవలం తూతు మంత్రంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఎవరికి కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు అని చెప్పడానికి మరొక నిదర్శనం ఆర్టీసీ కార్మికులు సమ్మెకెళ్ళడం. మరి గౌరవ కేసీఆర్ గారు పరిపాలించిన సందర్భంలో వాళ్ళకు ఆర్టీసీ వాళ్లకు మరి పిఆర్సీ ఫిట్మెంట్ కూడా ఇచ్చి మరి వాళ్ళ గౌరవాన్ని కాపాడితే, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకు రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాం, ఆర్టీసీ కార్మికులందరినీ గవర్నమెంట్లోకి తీసుకుంటాం, గవర్నమెంట్ పరంగా సంస్థను నడిపిస్తాం, అదేవిధంగా మరి ఫిట్మెంట్ ఇస్తాం, పిఆర్సీ ఇస్తాం, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా కార్మికులందరికీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధమైన వసతులు వచ్చినాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు మాట తప్పి గాలికి వదిలేసిండు. ఇది ఒక్కటే కాదు, 6 గ్యారంటీలు వేయినాయి, 420 హామీలు వేయినాయి. మహాలక్ష్మి స్కీమ్ కింద మరి బస్సు ఫ్రీ అని చెప్పేసి అక్క చెల్లెలను కూడా ఇబ్బంది పెట్టే విధంగా బస్సులని తగ్గించి, ఎంప్లాయ్మెంట్ తగ్గించి, ఆర్టీసీ కార్మికుల యొక్క సంస్థను నష్టాల్లోకి నెట్టేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేకుండా వాళ్ళందరూ రోడ్డెక్కిచ్చే పరిస్థితి వచ్చిందంటే ఇది రేవంత్ రెడ్డి గారి మనకు పరిపాలన రాదు అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఎందుకంటే పరిపాలన వచ్చిన వాళ్ళైతే ఏదో రూపకంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని కార్మికులను కాపాడుకోవడానికి, ఆర్టీసీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కేవలం ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తుండే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఎండగొట్టిండు. మరి ఈరోజు మెదక్ పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంది. మిగతా డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు సామరస్యంగా టెంట్లు వేసుకొని సమ్మె చేస్తుంటే మెదక్లో మాత్రము ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తుండ్రు. పోలీసులు అతి ఉత్సాహంతో కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా, మహిళలని కూడా చూడకుండా గుల్షన్ క్లబ్లో అంటే ఆర్టీసీ డిపోకు దూరంగా కూడా కూర్చొని వీళ్ళు అందరు ఒక దగ్గర జమ అయితేనే తీసుకుపోయి వ్యాన్లు ఎక్కించి నానా విధాల ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. స్టేషన్లో మహిళల్ని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు ప్రివెంట్ అరెస్ట్ అని. వాళ్ళకు బేబీ ఫీడింగ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కూతుర్లకు, వాళ్ళ బిడ్డకు, వాళ్ళ కొడుక్కి ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్న మా అక్క చెల్లెలను కూడా ఆర్టీసీ కార్మికులను తీసుకుపోయి 6 గంటలు అవుతుంది స్టేషన్లో పెట్టిండ్రు. ఇప్పటివరకు వాళ్ళ బేబీ ఇక్కడ, తల్లి అక్కడ. అలాంటి పరిస్థితిని కల్పించింది మెదక్ పోలీస్ డిపార్ట్మెంట్. అంటే అతి ఉత్సాహం చూపెడుతూ ఉన్నారు. అంటే మొత్తం ఓవరాల్గా తెలంగాణలో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఈ మెదక్లో ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకి అధిష్టానం నుండి వచ్చినాయని చెప్పి తెలుస్తూ ఉంది. దీనివల్ల మా ఆర్టీసీ కార్మికులు సామరస్యంగా మరి వాళ్ళు సమ్మె చేసుకుంటూ ఉంటే అక్కడ నుండి టెంట్ తీసేసి డిపోలకి వెళ్ళగొట్టి ముందుగానే ప్రివెంట్ అరెస్ట్ చేసి వివిధ రకాల పోలీస్ స్టేషన్లో వాళ్ళని ఉంచడం జరిగింది. మిగతా వాళ్ళు గుల్షన్ క్లబ్లో వీళ్ళందరూ కలిసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ కూడా వ్యాన్లు తీసుకొచ్చి టోటల్ పోలీసులు, వీళ్ళు ఎంత కార్మికులు ఎంతమంది ఉన్నారో అంత పోలీసులు దించి వాళ్ళ నానా అగచాట్లతో తీసుకుపోయి వ్యాన్కి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం ఓవరాల్గా తెలంగాణలో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఈ మెదక్లో ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకి అధిష్టానం నుండి వచ్చినాయని చెప్పి తెలుస్తూ ఉంది. దీనివల్ల మా ఆర్టీసీ కార్మికులు సామరస్యంగా మరి వాళ్ళు సమ్మె చేసుకుంటూ ఉంటే అక్కడ నుండి టెంట్ తీసేసి డిపోలకి వెళ్ళగొట్టి ముందుగానే ప్రివెంట్ అరెస్ట్ చేసి వివిధ రకాల పోలీస్ స్టేషన్లో వాళ్ళని ఉంచడం జరిగింది. మిగతా వాళ్ళు గుల్షన్ క్లబ్లో వీళ్ళందరూ కలిసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ కూడా వ్యాన్లు తీసుకొచ్చి టోటల్ పోలీసులు, వీళ్ళు ఎంత కార్మికులు ఎంతమంది ఉన్నారో అంత పోలీసులు దించి వాళ్ళ నానా అగచాట్లతో తీసుకుపోయి వ్యాన్కి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఊరుకోదు బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా వాళ్ళకు అండగా ఉంటుంది. వాళ్ళ హక్కులు నెరవేర్చుకునేంత వరకు వాళ్ళతో పోరాటం చేస్తుంది, కలిసి పోరాటం చేస్తే తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యమమే చాలా గొప్పనైన ఉద్యమం. ఆర్టీసీ బస్సు నడవకపోతేనే తెలంగాణ బంద్ అనేది తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి తవ్వ సాఫ్ అయింది ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్లనే. కాబట్టి ఆర్టీసీ కార్మికులను కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి కూడా ఉంది. కాబట్టి ఆ సమ్మెలో పాల్గొంటాం. డెఫినెట్గా వాళ్ళ హక్కులు వచ్చేంత వరకు, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే మాట ఉందో ఆ మాట తీర్చేంత వరకు కూడా వాళ్ళతో పాటు కూర్చొని కలిసి నడుస్తాం. ఇక్కడున్న పోలీసు వాళ్ళను కూడా నేను హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. పోలీస్ కార్మికులు వేసుకున్న సామరస్యంగా వేసుకున్న టెంట్ ఎట్లా తీసేస్తారు? రోడ్ ఎక్కించింది మీరు, గవర్నమెంట్ రోడ్ ఎక్కిస్తుంది. కనీసం టెంట్ కింద నీడ కింద కూర్చుందామంటే కూడా టెంట్ లేకుండా చేసి ఎండలో కార్మికుల నుంచి వాళ్ళని అరెస్ట్ చేసి ప్రివెంటివ్ అరెస్ట్ చేసి స్టేషన్లలో ఉంటారు. అంటే తెలంగాణలో ఎక్కడ జరిగింది? కేవలం మెదక్లోనే ప్రత్యేకంగా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఉన్న అతి ఉత్సాహంతో పోలీసులు చేయడం వల్ల జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇప్పుడు మాత్రం అంతటా టెంట్లు ఉంటే మెదక్లో కూడా టెంట్ ఉండాల్సిందే. డెఫినెట్గా డిపోలో టెంట్ వేస్తాం. ఆర్టీసీ కార్మికులను సామరస్యంగా
సమ్మె చేసుకుంటుండ్రు. వాళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు వాళ్ళ సంస్థను వాళ్ళే కాపాడుకుంటున్నారు. కాబట్టి మరి అలాంటి కాపాడుకునే సంస్థకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరూ కూడా ఆ టెంట్ కింద కూర్చునే విధంగా చర్యలు చేపట్టాలి వెంటనే అని చెప్పేసి పోలీసు వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏ చేతులతోనైతే టెంట్ తీసేసిండ్రో డెఫినెట్గా ఆ టెంట్ వేసే విధంగా, అంటే మిగతా చోట్ల అన్ని డిపోలల్లో టెంట్లు ఉంటే మాత్రం మెదక్ డిపో ముందు కూడా టెంట్ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.